యెమెన్ తీవ్రవాదులు ఇక్కడ ఇరాన్ పెంచి పోషించిన లేకపోతే తయారు చేసిన తీవ్రవాదులు 5గురు ఉన్నారు. హమాసు, హెజ్బుల్లా, హౌతీ, అట్లాగే ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్, వీళ్ళందరినీ కలిపి కుర్ద్ ఫోర్స్గా కూడా పిలుస్తూ ఉంటుంది. వాస్తవంగా ఇది షియా ముస్లిం దేశమైనటువంటి ఇరాన్. వీళ్ళందరూ సున్నీలు, కుర్దులు ఇట్లాంటి వాళ్ళు. వీళ్ళందరికీ డబ్బులు ఇచ్చి వీళ్ళని తమకు అనుకూలంగా తీవ్రవాదులుగా మార్చుకున్నటువంటి ఇప్పుడు యెమెన్లో ఉన్నటువంటి హౌతీలు ఇదివరకు కూడా అమెరికాకి సంబంధించినటువంటి వాణిజ్య నౌకల్ని నిలువరించినటువంటి చూసాం. అట్లాగే అక్కడ ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతంలో వాణిజ్య నౌకలతో పాటుగా యుద్ధ నౌకల మీద దాడులు చేసింది చూసాం. ఇప్పుడు తాజాగా ఏదైతే ఇరాన్ మీద అమెరికా చేసినటువంటి పెను దాడి ఉందో ఈ నేపథ్యంలో హౌతీలు ఒక అధికారిక ప్రకటన చేశారు. అమెరికా యాగ్రెషన్కి తగిన ఫలితం రుచి చూస్తుంది. ఇరాన్ మీద తను చేసిన దాడికి పశ్చాత్తాపం చెందేంత స్థాయిలో దాడి చేస్తాం. ఇజ్రాయెల్తో పాటు అమెరికాను కూడా మా ఎనిమిగా చూస్తున్నాం. అమెరికా షిప్స్, ఇజ్రాయెల్ షిప్స్ని అన్నిటినీ ధ్వంసం చేస్తాం. ఎర్ర సముద్రాన్ని ఎర్రబారిస్తాం. ఏదైతే బాబ్ అల్మందాబ్ స్ట్రైట్ మొత్తాన్ని కూడా అక్కడికి ఏ షిప్ని రానియం, సర్వనాశనం చేస్తాం వాళ్ళయి అన్నటువంటిది హెచ్చరికలు జారీ చేసింది హౌతీ.